వాళ్ళు తప్పు చేసిరని ఒక పక్కన వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ చెల్లె చెప్పబట్టే, కేసీఆర్ బిడ్డ చెప్పబట్టే దోసుక తిన్నారు హరీష్ రావు అని నిన్న కేసీఆర్ భార్య కూడా చెప్పింది. ఈ పాపం ఊరికే పోదు హరీష్ కు. అది సోషల్ కేసీఆర్ ను మోసం చేసి ఇంత దోసుకున్నాడని చెప్పే పరిస్థితి ఆమె కూడా వచ్చిందంటే ఇంకొక కేసీఆర్ చెప్తలేరు. వాళ్ళు కూడా ఎట్లా దోసుకున్నారో, ఎందుకంటే వీని చెప్తే వాని భయం, వాని చెప్తే వీళ్ళకి భయం. అందుకని నోరు మూసుకొని కూర్చుంటున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకున్నారో. అందుకని ఒకసారి ఆలోచించాలి రాష్ట్ర ప్రజలు. జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచిస్తారా ఇవన్నీ? డెఫినెట్ గా జూబ్లీహిల్స్ ప్రజలకు 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి ఏ పని చేయలే, ఒక్క రోడ్ వేయలే ఈ ప్రాంతంలో, ఒక డ్రైనేజ్ వేయలే, ఒక కరెంటు లైన్ షిఫ్ట్ చేయలే ఇండ్ల మీద ఉంటే. అవన్నీ ఇప్పుడు మేము చేసినాము ఈ 2 ఏళ్లలో. ఈడ ఎమ్మెల్యే బతుకున్ననాడే వర్కులు స్టార్ట్ అయినాయి. ఈ జూబ్లీతో పాటు హైదరాబాద్ లో ఉన్న 24 నియోజకవర్గాలలో బ్రహ్మాండంగా అభివృద్ధి పరుగులు తీస్తుంది. అవన్నీ మనం ఆలోచిస్తారు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా, ఈ హైదరాబాద్ ప్రజలు కూడా ఇవన్నీ ఆలోచిస్తారు. వాళ్ళకి అభివృద్ధి కావాలి, ఏ సమస్య లేకుండా బ్రహ్మాండంగా మా పనులు మాకు అవుతున్నాయి, ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు లేకుండా. మీరు ఒక్కసారి ఆలోచించండి రాజు, ఏ రోజు కూడా ఈ గత 10 సంవత్సరాలలో ఈ ట్రాఫిక్ సమస్య మీద ఏ ఒక్క రోజు రివ్యూ జరగలేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమాండ్ కంట్రోల్లో కూర్చొని ఎక్కడన్నా ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది జరిగినా అందరు బాధ్యులు అవుతారని సివిల్ పోలీసులకు, ట్రాఫిక్ పోలీసులకు, అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని ఈ హైదరాబాద్లో ఇబ్బంది జరగొద్దని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు. మరి కేసీఆర్ కు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి ఫామ్ హౌస్ లో తాగి పండుకున్నాడు తప్ప ఈ హైదరాబాద్ కష్ట సుఖాల మీద అన్నాడన్నా రివ్యూ పెట్టుకుండా ఒక్కసారి. సార్, ఒకవేళ అటు ఇటు అయ్యింది అనుకోండి, బీఆర్ఎస్ పార్టీకి ఆచారం బాగుండేనో, గెలిచింది అనుకోండి, సో 22 నెలలకి కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు అని చెప్పేసి ఒప్పుకుంటారా? గెలిచి ముచ్చటే లేదు. గెలిచింది అనుకుందాం, అంటే సానుభూతి ఇంకేదో అనుకుందాం, ఏదున్నా సానుభూతి ఉన్నా గెలిచే ముచ్చటే లేదు ఈడ. ఎందుకంటే సానుభూతితో గెలిచేది ఉంటే కంటోన్మెంట్ యాక్సిడెంట్లు చనిపోయింది, యంగ్ ఏజ్ అమ్మాయి. ఈయనకు యాక్సిడెంట్ డెత్ కాదు కదా, సరే ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉండే, హెల్త్ ప్రాబ్లం తోటి చనిపోయింది తప్ప సానుభూతి కూడా అంత పనిచేస్తాయని కాదు. ఇప్పటికే ఈడ కేసీఆర్ నమ్ముకొని హైదరాబాద్లో మొన్న సీట్లు గెలవలేదనేది హైదరాబాద్ ప్రజలందరూ ఆలోచన చేశారు. దానికి ధీటుగానే ఈరోజు హైదరాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేశారు. డౌటే లేదంటారు? డౌటే లేదు. రేవంత్ రెడ్డి గారు పక్క గెలిపిస్తారా? రేవంత్ రెడ్డి గారు గెలిపిస్తారా? రేవంత్ రెడ్డి గారు కాదు, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇక్కడ కార్పొరేటర్లు కావచ్చు, వాళ్ళు కూడా ఎక్కువ బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు ఎక్కువ ఉన్నారు. ఈడ 2 ఎంఐఎం కార్పొరేటర్లు ఉన్నారు, 2 బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, 2 కాంగ్రెస్లు ఉన్నారు. 6 కార్పొరేటర్లు ఉంటే ఇది ఈడుండే. రహమత్ నగర్ పరిస్థితి ఏ విధంగా ఉంది? రహమత్ నగర్ దాదాపు 70,000 ఓట్ బ్యాంక్, 70,000లో 30,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది ఇక్కడ నుంచి రహమత్ నగర్ లో. రాసి పెట్టుకోవచ్చు, రాసి పెట్టుకోను వచ్చినాక చూడు. సో దీని తర్వాత అంటే ఎలక్షన్స్ మూమెంట్ లో కూడా ఒకసారి మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తా సార్. అప్పుడు కూడా ఇదే కాన్ఫిడెన్స్ గా మాట్లాడతారా, లేకపోతే ఆ 2 పార్టీలు బరిలో దిగిన తర్వాత కాన్ఫిడెన్స్ ఏమైనా తగ్గుతాయా చూద్దాం. నువ్వు ఈ వారం రోజుల సంది మనం కలుద్దాం అనుకుంటున్నాం. దానికి రహమత్ నగరే రా, నువ్వే చూస్తావని చెప్పి ఈ రోజు నిన్ను రహమత్ నగర్ లో పిలిచి ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. బ్రహ్మాండమైన మెజార్టీ తోటి, 30,000కి తక్కువ మెజార్టీ రహమత్ నగర్ లో రాదు. సో 30,000 పైన మెజార్టీ వస్తుందని ఈ సందర్భంగా. జూబ్లీహిల్స్ ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? అది మేము అన్ని డివిజన్లు మాకు ఐడియా లేదు కాబట్టి ఈ ఒక్క డివిజన్ పూర్తిగా నేను, పటేల్ రమేష్ రెడ్డి అన్న, అబెల్దుల్లా కొత్వాల్ గారు, జైపాల్ గారు, మేము 4 ఉన్నాము. మా పైన మంత్రి గారు వివేక్ గారు ఉన్నారు, ఆ పైన సీఎం గారు ఉన్నారు. అందరం కలిసి కష్టపడుతున్నాం. డెఫినెట్ గా ఈ బ్రహ్మాండమైన మెజార్టీ. గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది కాంగ్రెస్. గ్రౌండ్ వర్క్ అంటే ఈ ఓటర్ లిస్టులు, ఓట్లు ఉన్నాయి అన్ని, ఇదివరకు దొంగ ఓట్లు రాపించుకున్నాయి, అట్లాంటివన్నీ వెరిఫై చేస్తున్నాం. ఆ వర్క్ నడుస్తుంది, పేపర్ వర్క్ నడుస్తుంది. గ్రౌండ్ వర్క్ అంటే పోయి మేమేమి ఓటర్లను ప్రభావితం చేస్తలేము, లేకపోతే వాళ్ళను, కానీ వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. ఇంకేమైనా సమస్యలు ఉంటే
ఎంబటే శాంక్షన్లు ఇచ్చి పనులు కూడా చేపియడం జరుగుతుంది.